క్షణం అంటున్నాడు చూడండి, అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అంటే వేగం ఎందుకు ఇంత ఆత్మ ఇంత వేగంగా వెళుతుంది? బికాజ్ యువర్ లైట్. నీ ఆత్మ ఏంటనుకుంటున్నావు? వెలుగు కన్నా వేగంతో వెళ్ళిపోద్ది నీ ఆత్మ. ఏమండి? వెలుగు కన్నా వేగం. వెలుగుదేం వేగం అండి? నీ ఆత్మకు దేవుడిచ్చిన వేగం. ఎందుకు? నీకెందుకు ఆ వేగం ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ లైట్. నువ్వు కూడా కాంతిలో ఒక భాగం. నీ ఒరిజినల్ భాగం ఎక్కడుంది? యెహోవా నా భాగం. ఆయన కాంతి అయితే, ఆ కాంతిలో నుంచి యేసు ప్రభు ఒక కాంతి అయితే, నువ్వు కూడా కాంతిగానే భూమి మీదకి వచ్చావు. శరీరం ఉంది అంతే. ఈ శరీరం మట్టి శరీరం పగిలిపోయిన తర్వాత కాంతి వేగంతో దూసుకు వెళ్ళిపోతావు. నక్షత్ర మండలాలన్నిటినీ దాటుకొని లోకంలో మనిషిగా దాటడానికి నీకు ఎంతకాలం కావాలి? నీ జీవితకాలం సరిపోదు. కోటాను కోట్ల, మిలియన్ల, బిలియన్ల కాంతి సంవత్సరానికి పడతాదేమో. కానీ ఆత్మకైతే ఒక్క క్షణములో పాతాళానికి వెళ్ళిపోతావు, పరదేశకు వెళ్ళిపోతావు. అది కాంతి వేగం. దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క కాంతి ఎంత గొప్ప వేగంతో వెళుతుందండి? అవునా? వేగంతో వెళుతుందా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. యేసుప్రభు లేచినప్పుడు 8వ వచనం 9వ వచనం, వారు భయంతో మహానందంతో సమాధి యొద్దకు వచ్చి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకి వర్తమానం తెలియపరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఏంటండి? ఎంతసేపట్లో వెళ్ళిపోడు, ఎంతసేపట్లో వచ్చేసాడు ఈయన. ఆయన లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్తానని చెప్పాడా? ఇది ఇంకా బ్రేకింగ్ పాయింట్. ఏంటంటే సాయంత్రం వరకు ఎక్కడో ఉన్నాడు అనుకున్నారు, కానీ ఆయన సమాధిలో మరీ దగ్గర చెప్పగానే వెళ్ళిపోయాడు తండ్రి దగ్గరికి. కాంతి వేగం, కాంతిని మించిన వేగం అది. విశ్వాలను దాటి వెళ్ళిపోయిన వేగం అది. కాంతి సంవత్సరాలు ఏం పని చేస్తాయి ఆయన దగ్గర? దాటి వెళ్ళిపోయాడు కొద్దిసేపటికే. ఏమండి? వారు భయంతో మహానందంతో సమాధి నుంచి త్వరగా వెళ్ళుచు ఆ శిష్యులు వర్తమానం పరిగెత్తుచుండగా ఇంక వెళ్తున్నారట సమాధి దగ్గర నుంచి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పిన వారు ఆయన ఎద్దకు వచ్చి ఆయన పాదమును ముట్టుకొని మ్రొక్కగా, అంటే అప్పటికి ముట్టేసుకున్నారంటే ఏంటన్నమాట అర్థం? ఇందాడేమో మరియమ్మను ముట్టుకోద్దమ్మా అన్నాడు. అంటే విదిన్ ఫ్యూ అవర్స్, అంటే కొన్ని గంటలు. నన్ను అడిగితే గంటలు కూడా కాదు, నిమిషాలే. మగ్దలేని మరియ ముట్టుకోవద్దు అన్నాడు. నేను నాన్న దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. కాసేపట్లో వీళ్ళు ఇంకే విషయం చెప్దామని ఇంకా ఊర్లోనికి వెళ్తున్నారండి చెప్పడానికి. ఈ చెప్పే లోపు వాళ్ళు ఇంకా తిరిగి సమాధి దగ్గర నుంచి వెళుతుండగానే వెళ్ళాడు, వచ్చేసాడు, పాదాలు ముట్టుకున్నారు. ఆయన ఏమనలేదు. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చేసాడా లేదా? వచ్చేసాడు. ఏంటి స్పీడ్? నీ మొహానికి మనిషి క్యాలిక్యులేట్ చేసే స్పీడ్ ఏంటి? సూపర్సోనిక్ విమానం అనుకున్నావా? నీకు తెలిసింది సూపర్సోనిక్ స్పీడే, నీకు తెలిసింది సౌండ్ స్పీడే, నీకు తెలిసింది లైట్ స్పీడే. కానీ వీటికి మించిన వేగం బైబిల్లో చెప్పాడు. వెలుగు యొక్క వేగం నీ అంచనాలకు, నీ లెక్కలకు సరిపోదది. ఆత్మవేగం. ఏమండి? అంటే ఇప్పుడు చెప్పండి, ఏమండి? కాంతి సంవత్సరాల కొలమానం, భూమి మీద కొలమానం నువ్వు తీసుకునే సూర్యకాంతి కాదది.